నమస్తే సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏడాది పాలనలో 200 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేశా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి గిత్తలను పరిరక్షించుకోవాలి మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి సూచన. మహిళా సంఘాల అభివృద్దికి కృషి చేస్తా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ వెల్లడి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి గిత్తలను పరిరక్షించుకోవాలని మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. నాగులపురపాడు మండలంలోని మద్దిరాలపాడులో జరుగుతున్న అఖిల భారత ఎడ్ల బల ప్రదర్శనని పురంధరేశ్వరి ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి గిత్తలను ఇతర దేశాలు అభివృద్ది చేస్తున్నాయన్నారు. ఒంగోలు జాతి గిత్తలను అభివృద్ది చేయడంలో ప్రభుత్వాలు విఫలమైనాయని పురంధేశ్వరి విమర్శించారు. నిర్వాహకులు గుమ్మడి సాయిబాబా, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు, ఏపీడబ్ల్యూజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు, చీరాల ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బెల్లం వెంకట సుబ్బారావు, నందిపాడు సొసైటీ అధ్యక్షులు మండువ వెంకట్రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిన నరసింహారావు, షేక్ ఖాజావలి, బెల్లం సత్యనారాయణ, బాలినేని సీతయ్య, చెన్నుపాటి వేణుగోపాల్, కట్టా సింగయ్య, చిలకపాటి కృష్ణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా తండ్రి గారు మా కుటుంబంలో మాకు అనేక సందర్భాలు చెప్పేవారు. ఈ మధ్య కాలంలో ధనికులు ఎవరంటే డబ్బులు ఎక్కువగా ఉన్నట్టు వాళ్ళే ధనికులు అని చెప్పి భావించేటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నట్లయితే, అప్పట్లో అంటే మా నాన్నగారు చిన్నతనంలో ధనికులు ఎవరంటే ఇంటి నుండా పిల్లలు లేదా మరి పెద్ద స్థాయిలో ఎక్కువ ఎద్దులో ఉన్నట్లయితే చాలా ధనికులుగా భావించేవారని చెప్పి వారు అనేక సందర్భాలు చెప్పేవారు. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ప్రత్యేకించి మన ఒంగోలు జాతికి వచ్చేటప్పటికి వాటి సంఖ్యాబలం ఏ విధంగా మన రాష్ట్రంలో తగ్గిపోతుందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం కూడా. అసలు బాధ కలిగించేటువంటి విషయం ఏంటంటే, మనం ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించి సర్వకారణంగా మనం చెప్పుకుంటూ ఉంటామో, ఈ ఒంగోలు జాతికి సంబంధించినటువంటి ఎద్దులు మన రాష్ట్రంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉండగా ఇతర దేశాలు దగ్గర 7-8 దేశాలు వాటి సంఖ్య పెరిగిపోతుంది. అంటే ఈ ఒంగోలు జాతికి సంబంధించినటువంటి డిఎన్ఏను తీసుకుని వెళ్ళి అక్కడ వాటిని వృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు పెట్టట్టు కనపడుతున్నటువంటి విషయం. ప్రధానంగా వాళ్ళు ఈ మాసానికి సంబంధించి వారు అక్కడ మన ఒంగోలు జాతిని వృద్ధి చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మనకి మన దేశంలో మన ఎద్దకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే దైవ స్వరూపంగా మనం ఎడ్లని ఆవుల్ని కూడా పూజించేటువంటి సాంప్రదాయం మనకి. కనుక ఇక్కడ అటువంటి ఒంగోలు జాతిని చాలా అద్భుతంగా ప్రకాశం జిల్లాలో ఇలా ఇక్కడ మన పద్యాల పండుగ నిర్వహించవచ్చు, అదేవిధంగా మార్పులు నిర్వహించవచ్చు, మార్కాపురంలో నిర్వహించవచ్చు. ఇవన్నీ కూడా వేరే ఎవరైనా కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలి, ఇక్కడికి వచ్చి చూసి ఒక సంప్రదాయ పద్ధతిలో రైతులందరూ కూడా ఒక క్రమశిక్షణ పద్ధతి ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సాయిబాబా గారు ఒక మంచి వాతావరణంలో ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం అభినందనీయం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి. గతంలో ప్రతి ఒక్క రైతు దగ్గర మన ఒంగోలు పాళ్ళు ఒక దశ 2 దశలో ఎడ్ల పళ్ళకి ప్రతిరోజు కోసం కానీ గత పశుపంచన ఒక 50 కానీ మన ఇళ్ల దగ్గర ఉన్నాయి. అవి అంతరించిపోయి కేవలం ఇలాంటి కాంపిటీషన్స్ కోసం ఈ ఔత్సాహికమైనటువంటి ఈ వేదమైనటువంటి ఇంట్రెస్ట్ ఆనందాన్ని మాట్లాడనేది మనం పురాణాలు కూడా చదువుతున్నాం. మరి అటువంటి పశు సంపద యాంత్రికంగా మరి నానాటికి పెరిగిపడుతున్నది ఈ కార్యక్రమం. మరి ఈ పశు సంపద మన ఒంగోలు జాతి చెప్పినట్టునే మరి ప్రపంచవ్యాప్తంగా అత్యంత కొట్టుకుతున్నటువంటి పరిస్థితి. మరి నానాటికి మరి అంతరించిపోవటం అనేది తగ్గిపోవటం అనేది మరి తగ్గిపోయి
ఇతర దేశాలు ప్రజలు కానీ ఆస్ట్రేలియా కానీ అటువంటి చోట పెరిగిపోవడం అనేది కొంత విచారించలేటువంటి మన తలవాడలో ప్రతిష్టం అని అది కొంచెం ఏర్పరుస్తున్నటువంటి పరిస్థితి దీని మీద అధికారులు కానీ ప్రభుత్వం కానీ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ మధ్యకాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో నాటుకుంట అనే గ్రామాన్ని చూసినట్టు నేను అవుతుంది. మరి అక్కడ రామకృష్ణరాజు అనే యజమాని 10 రోజులతో 20 ఎకరాల స్టేషన్ చేయడం జరుగుతుంది. మరి ఎటువంటి ఎరువు కూడా వాడకుండా మరి స్టేషన్ చేయడం మనందరం గమనించాల్సిన అవసరం. మరి ఈ విధంగా ఇంతమంది సేవలు ఉన్నారు. మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా చేస్తున్నాం, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేద్దామని చెప్పి ఆయన అడిగినప్పుడు అలా 4 రోజుల తర్వాత నన్ను చూసి నువ్వు మా తల్లిదండ్రుల పేరు మీద ఈ కార్యక్రమం చేస్తామని చెప్పడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఆర్థికంగా నేనేం చేయమంటామని చెప్పి ఆయన నన్ను అడిగారు. అన్నా మీ తల్లిదండ్రుల పేరు మీద పెట్టామని చెప్పి సారవంతా నేనేం లేదు, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటే చేయండి అంటే చెప్పు మాట్లాడాలన్నారు. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ క్రీడాకారులు కానీ ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం పోయిన కార్యక్రమం అనేది ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మరోమారు పెట్రోల్ బాంబు పేల్చి సామాన్య మానవుడిపై మరింత భారం మోపుతోంది. గతంలో 8 సార్లు పెంచిన ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. డీజిల్, పెట్రోల్ ధరలను మరింత పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజలలో తీవ్ర అసంతృప్తిని రగులుస్తున్నాయి. గతంలో రూపాయి తగ్గించి మళ్లీ ₹3 పెంచి సామాన్యుడి ఆర్థిక మూలాలపై దాడి చేస్తుందని ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఈ పెంపుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 80 కంటే పెంచే చేసేటట్టుంది. అందువల్ల అసలు ఏంటో ఈ గవర్నమెంట్ ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈరోజు 3.5 పెంచారు కదా, డీజిల్ అట్లాగే పెంచుతున్నారు. పెంచడమే కానీ అసలు సామాన్యునికి అందుబాటులో లేకపోతుండే ఏదైనా నాకు తెలిసి చాలా దాదాపు ఈ మధ్య ఒక 4-5 సార్లు తగ్గించారు. కానీ మళ్ళీ గవర్నమెంట్ మారినాక మళ్ళీ ఇప్పుడు మళ్ళా గ్రాడ్యువల్గా పెంచుతూ పోతా ఉన్నారు. 80 దాటి రీచ్ చేస్తారు, ఇంకా పెంచేటట్టు. అదే ప్రజలకి మేలు చేస్తున్నామంటున్నారే కానీ లోపాయికారిగా అంతా మళ్ళీ పన్నులు వేస్తూనే ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుతూనే ఉన్నారు. సార్, పెట్రోల్కి సంబంధించి వాస్తవంగా మనం మాట్లాడుకుంటే ఏంటంటే దిస్ ఈజ్ ఏ కంటిన్యూస్ పాలసీ ఆఫ్ ది మినిస్ట్రీ. ఇది మనం ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ మనకు ఉన్నాయో దాన్ని బట్టి తరుగులు పెరగడం తరగడం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే గతంలో ఏమైందంటే లిబరలైజేషన్ రాకముందు సబ్సిడీ గవర్నమెంట్ ఎక్కువ భాగం సబ్సిడీ భరించేసి ప్రజల మీద భారం పడకుండా చూసేది. ఈ రోజు లిబరలైజేషన్లో సబ్సిడీ అనే పాయింట్ని గవర్నమెంట్ స్లోగా విత్డ్రా చేసుకుంటూ తీసుకుంటే మన స్టేట్ లోనే ఎక్కువ రేట్ సార్. యాక్చువల్ గా మనం ఈ రోజు మనం ప్రభుత్వం నుంచి మనం ఆశించాల్సింది ఏంటంటే పెట్రోల్ ధర తగ్గినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ట్యాక్స్ పెంచుకున్నారు. సో పెట్రోల్ ధర అనేది మన చేతిలో లేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి మీ ట్యాక్సులు తగ్గించి ప్రజల మీద భారాన్ని తగ్గించమని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. ఇది కూడా తెలియట్లేదండి, ఎందుకంటే ఎప్పుడప్పుడే పెంచుతానే ఉన్నారు కదా, విత్ ఇన్ డేస్ లోనే పెంచుతున్నారు. మళ్ళీ తగ్గియటం అనేది తగ్గించేటప్పుడేమో తక్కువగా ₹10 తగ్గియటం జరుగుతుంది. పెంచడం అంటే ఒకసారిగా ₹4 పెంచుతున్నారు. ఇదేంటంటే సామాన్య మానవుడికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి నిత్యావసర వస్తువుతో సమానం కాబట్టి ఈరోజు దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. నష్టమే కదండి పెరగటం వల్ల. నా అభిప్రాయం ఉంది. మొన్న పోయిన నెలలోనే ఇప్పుడు పెంచినారు, మళ్ళీ ఇప్పుడు పెంచుతున్నారు. అది 4-5 లీటర్లు పడుతుంది. ఏ విధంగా ఆదాయం వస్తుంది దీనివల్ల? మీకు నష్టం ఎంతవరకు నష్టం అవుతుంది? అంటే నష్టం అంటే ఏం చెప్తామండి, వెహికల్స్ ఎక్కువ అయిపోయినాయి, దానివల్ల ప్రాబ్లం. అది వచ్చిన దాంట్లో చదువుకుంటూ ఉంటాం. ల్యాండ్ సర్వే మీద ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ అధికారులను ఆదేశించారు. సర్వేయర్లలో జవహర్లాల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ భూములను సమగ్రంగా సర్వే చేసి ఆన్లైన్లో పొందుపరచాలని జేసీ ఆదేశించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని రికార్డులను 100%
కంప్యూటరీకరించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సర్వేయర్లు సర్వే నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ ఈ సందర్భంగా సూచించారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి నరసింహారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాంట్లో భాగంగా రెవెన్యూ సర్వే ల్యాండ్ రికార్డ్స్ రెండు కూడా సిస్టర్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్, ఈ రెండు ఒకదానికి కన్సిస్టెన్సీగా పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో రెవెన్యూకి సంబంధించినంత వరకు ఇప్పటికే చాలా వరకు వెబ్లాండ్కి సంబంధించినటువంటి అంశాల్లో మనం చాలా ప్రగతిని తీసుకురావడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్కి సంబంధించినంత వరకు ఎన్ని ల్యాండ్ రికార్డ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా 100% ఎక్కించాలన్నది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అలాగే రెండవది సబ్ డివిజన్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్ గా కంప్యూటరైజ్ చేయాలనేటువంటి ఆలోచనలో మనం ఉన్నాం. మూడోది, ఎక్కడ మనకి ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ లో చాలా బిగ్ టాపిక్ ఉంది. ల్యాండ్ అక్విజిషన్ సమస్యలో మనకి చాలా పెద్ద ఆబ్జెక్టివిటీ ఉంది. ఎట్లా అని అడిగితే మనకి ప్రాజెక్ట్స్ కానీ అలాగే రోడ్స్ సంబంధించి మీకు అందరికీ తెలుసు, మనకి 3 ఇంపార్టెంట్ రోడ్స్ మన జిల్లాలో పోతున్నాయి. రెండేమో నేషనల్ హైవేకి సంబంధించినటువంటి వర్క్స్, ఒకటేమో స్టేట్ హైవేకి సంబంధించినటువంటి వర్క్. సో దీనికి సంబంధించినంత వరకు అవి కూడా చాలా ముమ్మరంగా ఒక 5 మండలాలను కవర్ చేసేటటువంటి కోస్టల్ కారిడార్ అనేటువంటిది ఒంగోలు నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతానికి ఒక రోడ్డు కనెక్టివిటీ రాబోతాం. దానికి సంబంధించి కూడా మనం ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి గుంటూరు నుంచి టువర్డ్స్ వయా ముల్లమూరు ద్వారా ఉండేటటువంటి వయా కలిగిరి ద్వారా ఉండేటటువంటి నేషనల్ హైవే రోడ్ కూడా పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది. సో ఈ రకంగా మనకి ల్యాండ్ అక్విజిషన్ పార్ట్లో చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం. ఒకవైపు ల్యాండ్ రికార్డ్స్, ఒకవైపు ల్యాండ్ అక్విజిషన్, ఒకవైపు సర్వే, ఇవన్నీ కూడా టోటల్గా మనం చూసుకోవాలి. సో ఇది ఆబ్జెక్టివిటీ మనం పెట్టుకున్న తర్వాత దీన్ని సర్వే పరంగా ఏ విధంగా చేయాలని. ఒంగోలు నగరంలోని గాంధీ పార్క్ ని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. నగర ప్రజలకు వినోదాన్ని అందించే విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తామని జనార్దన్ వెల్లడించారు. గతంలో ప్రారంభమైన గాంధీ పార్క్ కొన్ని అనివార్య కారణాల వలన ఆగిపోయిందన్నారు. త్వరలో ఈ పార్కులో చిన్నారులకు ఆట వస్తువులతో పాటుగా బోట్ క్లబ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, నగర టీడీపీ అధ్యక్షులు యోగయ్య యాదవ్, పార్టీ నాయకులు సింగరాజు రాంబాబు, బొల్లినేని వాసుకృష్ణ, కొల్లిపల్లి సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నపిల్లలకు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కానీ ఇవన్నీ కూడా కోసం ఈరోజు ఇది చూసిన తర్వాత దీన్నంతా కూడా ఈరోజు ప్రారంభించాం. ఈరోజు ఎంతో చక్కగా పిల్లలంతా కూడా ఫ్యామిలీస్ తోటి వచ్చేసి ఈరోజు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో కూడా అతి తొందరలోనే బోటింగ్ కూడా పెడతాం. బోటింగ్ కూడా పెట్టి అదేవిధంగా చిన్న 2-3 క్యాంటీన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఏదైనా బిస్కెట్స్ లాగా ఏదైనా క్యాంటీన్స్ టైపు. దాంతోపాటు ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవటానికి కొన్ని ఎక్విప్మెంట్ కూడా దాని ప్లేస్ కూడా శుభ్రం చేశారు. అక్కడ కూడా చిన్నపిల్లలు ఆడుకోవటానికి వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా పెడతామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఇంకా అదేవిధంగా ఇంకా ఏమైతే పెండింగ్ ఉన్నాయో పోయినసారి కూడా ఈ వాకర్స్ అప్పుడు మీటింగ్ అప్పుడు కూడా మేము చెప్పాం.
వాళ్ళకి ఆ రోజు వాళ్ళందరూ అడిగిన తర్వాత మేము వితిన్ ఏ వీక్లో ఇది ఓపెన్ చేస్తామని కూడా ఆ రోజు వాళ్ళకి ప్రామిస్ చేసాం. దాని ప్రకారంగా ఈరోజు మా కమిషనర్ గారు కానీ ఎంఈ గారు కానీ అందరూ కూడా దీని మీద ఎమ్మడబడి దీని అంతా కూడా మూతపడింది అంతా పిచ్చెట్లంతా మొలిసి గందరగోళంగా ఉంటే కూడా దానంతా కూడా క్లీన్ చేశారు. దాన్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళంతా కొన్ని టాయిలెట్స్ కూడా అడిగారు, అది కూడా ఇమీడియట్గా మేము పెట్టిస్తూ ఉన్నాం. దీనికి ఇంకా లైటింగ్ కూడా ఇంకా నైట్ ఈవినింగ్ 8-9 దాకా కూడా ఎవరు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా లైటింగ్ కూడా పెంచుతాం. అదేవిధంగా 10 గంటలకు ఎవరు లేకుండా కూడా సెక్యూరిటీని పెడతాం. దీని పర్పస్ పబ్లిక్ వాడుకునేటట్టుగా ఎట్లా చేయాలో అలా చేస్తాం. అదేవిధంగా నైట్ పూట ఇక్కడ పుచ్చుకొని కొట్టాలు, అదేవిధంగా వేరే వాటికి ఏదైనా ఉపయోగించడాలు అవన్నీ చేయకుండా దాని పోలీస్ సెక్యూరిటీ పెడతాం. దాని మీద సీరియస్గా యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా ఈరోజు ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది నేను కూడా చూస్తా ఉన్నా, ఫస్ట్ టైం నేను కూడా వచ్చాను. చాలా బాగుంది వాతావరణం, కానీ ఇదంతా కూడా ఇంకా కూడా దీన్ని గ్రీనరీని కూడా ఇంకా పెంచి అందరికీ ఉపయోగపడేటట్టు ఇంకా దీని మీద చర్యలు తీసుకుంటాం. దీనికంతా కూడా ఎంట్రీ ఫీజు కానీ లేకపోతే ఇంకోటి కానీ మనం ఏం పెట్టదలుచుకోలేదు. ప్రస్తుతానికి ప్రతి ఒక్కరూ సామాన్యుడు కూడా వచ్చి తిరిగేదానికి కానీ కూర్చునేదానికి కానీ ఇంకా కూడా ఇక్కడ కొన్ని టేబుల్స్ కూడా వేపిస్తాం. ఈవినింగ్ పూట వచ్చేసి ఎవరైనా ఏజ్డ్ పీపుల్ కూడా వచ్చి కూర్చోటానికి వాళ్ళకి కావాల్సిన సిట్టింగ్కి సంబంధించిన అవి కూడా దాన్ని కూడా వేయబోతాం. వేసిన తర్వాత ఎక్కువ మంది వచ్చినా కూడా కూర్చునేటట్టుగా అన్ని విధాలుగా కూడా ఉపయోగపడేటట్టు చర్యలు తీసుకుంటాం. దీనికి ఎంట్రీ ఫీజు అనేది పెట్టబోం కూడా. దాని తగ్గట్టుగా దీన్ని అభివృద్ధి చేసి అందరికి ఉపయోగపడేటట్టు చేస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షకు సంబంధించి ఉచిత శిక్షణను తమ లాజిక్ అకాడమీలో ఇస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ విజయభాస్కర్ తెలియజేశారు. పూర్తి వివరాలకు అంజయ్ రోడ్లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఏడాది పాలనలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల అభివృద్ది పనులు చేపట్టినట్లు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మీడియాకు తెలియజేశారు. త్రాగునీరు, డ్రైనేజీల నిర్మాణం, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు రహదారుల సౌకర్యం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాబోయే సంవత్సరంలో మరో 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడతామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ వెల్లడించారు. ముందుగా ఈరోజు ఈ సంవత్సరంలో చేసిన పనులు, రేపు నెక్స్ట్ ఇయర్లో మేము ఏం చేయబోతున్నాము, ఇవన్నీ కూడా ప్రజలకి మీ ద్వారా చెప్పాల్సిన అవసరం బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ముందుగా దీనికి ఈ 1 సంవత్సరంలో మా పార్టీ నాయకులు కానీ, అదేవిధంగా అధికారులు కానీ, అదేవిధంగా ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీరందరూ కూడా ఎంతోమంది సహకారాలు అందించారు. ముందుగా మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1 డంపింగ్ యార్డు, 2 మంచినీళ్ళు కరెక్ట్ చేస్తామని చెప్పేసి ఆ రోజు, 3వది పోతురాజు కాలం 1, 4వది హౌస్ సైట్స్ కానీ ఏదైతే పట్టాలు లేకుండా ఉండారో వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పేసి మేము చెప్పడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. దాంట్లో 8 నెలల్లో మేము చేసిన ప్రోగ్రెస్ మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు టౌన్లో అనేక వేరే పథకాలు కూడా అన్నీ కూడా ఎత్తుకున్నాం. 1 ప్రతి ఇంటికి ప్రతి 500 హౌసెస్ కూడా 1 ముగ్గురిని పెట్టాం. ప్రతి ఇంటికాడ కూడా టచ్ చేసి వాళ్ళ దగ్గర ఉండే చెత్త అంతా కూడా తీసుకునేటట్టు, అదేవిధంగా ఏదైతే ఆ 500 హౌసెస్కి 2 లైన్లు 3 లైన్లు ఉంటుందో దాన్ని కూడా కాలువలు తీసేటట్టు ఇవన్నీ కూడా చర్యలు తీసుకున్నాం. దాన్ని ఈరోజు మొత్తం అన్ని డివిజన్స్ కూడా వేయటం జరిగింది. అవి కూడా పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నైట్ స్వీపర్స్ని కూడా పెట్టాం. అదివరకు ఎక్కడ పడితే అక్కడ చండాలంగా ఉండేది మంది. ఈరోజు 11-12 గంటలు అయిపోయిన తర్వాత మెయిన్ బజార్లన్నీ కూడా ఈరోజు మొత్తం స్వీపర్స్ని పెట్టేసి చిమ్మి చేసి ఎక్కడ కూడా చెత్త లేకుండా అది క్లీన్ చేశాం. అదేవిధంగా మళ్ళా డివైడర్స్ కూడా కొంతమంది ఎవరో డివైడర్స్ ఎందుకు మారుస్తున్నారు అని చెప్పేసి కూడా ఎవరో అన్నారని చెప్పేసి కూడా నా దృష్టికి వచ్చింది. డివైడర్స్ బాగుండేదాన్ని మార్చాల్సిన ఉద్దేశం కానీ, ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మార్చాల్సిన అవసరం కానీ అలాంటిది మనకు లేదు. అవన్నీ కూడా ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం కట్టిన డివైడర్స్ అక్కడక్కడ కూడా పగిలిపోయి పడిపోయి గందరగోళంగా ఉన్నాయి.
దానికోసం అని చెప్పేసి మొత్తం కూడా డివైడర్స్ కూడా ఎక్కడ ఉండేవన్నీ కూడా తీసేసి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా ఎట్లా చేస్తే బాగుంటుందో ఇన్ ఫ్యూచర్కి మళ్ళా ఎప్పుడైతే ఇది పడిపోయినాయో ఆ విధంగా ఉండకుండా భవిష్యత్తులో కూడా బాగుండాలని చెప్పి ఈరోజు కాంక్రీట్ తోటి మేము డివైడర్స్ ప్లాన్ చేసాం. అవి కూడా జరుగుతూ ఉన్నాయి, అవి కూడా స్టార్ట్ చేశారు, అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ముందు ఆ బిట్ వరకు చూపించమని చెప్పాం. అది అయిపోయిన తర్వాత మిగతాది వాళ్ళే ఫాస్ట్ చేసి అన్ని ఏరియాల్లో కూడా చేయటం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కాన్సన్ట్రేషను ఇప్పుడు ఎంటర్టైన్మెంటు కావాలి. పిల్లలంతా కూడా ఈరోజు సెలవులకు వచ్చారు. మన వాళ్ళు ఎవరన్నా కూడా ఎక్కడన్నా ఉన్నా కూడా మనం వాళ్ళకి అన్ని విధాలుగా కూడా బయటికి వెళ్ళాలంటే ఫ్యామిలీస్ మన ఒంగోలులో లేదని చెప్పేసి ఉండే 12 పార్క్స్ను కూడా ఈరోజు రెడీ చేశాం. 12 పార్క్స్ను కూడా రెడీ చేసి ఆ ఏ ఏరియాలో ఉందో ఆ పార్కు వాళ్ళకి వాళ్ళ కమిటీ వేసి కమిటీలకు ఇస్తూ ఉన్నాం. ఈరోజు రంగారావు చెరువు కూడా పూర్తిగా దాన్ని అన్ని విధాలుగా కూడా కరెక్ట్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడే గాంధీ పార్క్ కూడా ఈరోజు ఓపెన్ చేశాం. గాంధీ పార్క్లో కూడా ఈరోజు ఓపెన్ చేయటం చాలా సంతోషంగా పబ్లిక్ అంతా కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంగా పిల్లలు కానీ అందరూ కూడా ఉన్నారు. దాంతోపాటు అక్కడ బోటింగ్ పెట్టబోతా ఉన్నాం. అది కూడా 2 రోజుల్లో గాంధీ పార్క్లో అది కూడా వస్తుందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి ఇదివరకు దొంగ ఓట్లు ఎక్కువ ఉండే ఒంగోలులో. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దొంగ ఓట్లు పెట్టుకొని 15,000 ఉన్నాయని 20,000 ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శుభప్రదం కార్యక్రమంలో విద్యార్థులకు సూర్య నమస్కారాలు, యోగా కార్యక్రమాలు చేపట్టారు. పేర్నమిట్ట వద్ద ఉన్న ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న 7 రోజుల వేసవి శిక్షణా శిబిరంలో విద్యార్థులకు మానవతా విలువలపై బోధన చేస్తున్నారు. విద్యార్థులు నిరంతరం గోవిందనామస్మరణ చేస్తూ రామనామ కోటి వ్రాయడంలో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ధర్మ ప్రచార మండలి అధ్యక్షులు అలహరి చెంచలరావు, కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సేవాభారతి నిర్వాహకులు తడిగమళ్ల హరిప్రసాద్, వింజనంపాటి మార్కండేయులు సభ్యులు నిర్వహిస్తున్నారు. పైకి రావాలి. సరిగ్గా 4, 5, 6, 7, 5, 6, 7, 8, 9, up, position, Padhastasana, Urdhvamukhasan, Dhanavasan. అందరూ అటు తిరిగి కూర్చోండి, అండగా ఉంది, అటు తిరిగి కూర్చోండి. భస్త్రికా ప్రాణాయామం ఎవరు మాట్లాడకూడదు. ధ్యానంలో పూర్తిగా శ్వాస తీసుకోవాలి, పూర్తిగా శ్వాస వదిలిపెట్టాలి. ఎవరు కళ్ళు తెరవకూడదు. కాళ్ళ దగ్గర గోవింద గోవింద అనండ్రా గోవింద గోవింద. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు జిల్లా గ్రంథాలయంలో ప్రకాశం పంతులు వ్యక్తిత్వం జీవితంపై కవితా గోష్ఠి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు మైనంపాటి సాయికుమార్ తెలియజేశారు. గోష్ఠిలో కవులు, యువతీ యువకులు పాల్గొని తమ కవితలు వినిపించాలని కోరారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. మహిళా సంఘాల అభ్యున్నతికి పీడీసీసీ బ్యాంక్ సహకారం ఎల్లవెల్లా ఉంటుందని బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పురోభివృద్ది సాధించాలని మహిళా సంఘాలయాలకు సూచించారు. పీడీసీసీ బ్యాంకులు ఏర్పాటు చేసిన మహిళా డిపాజిట్ల పక్షోత్సవాలను ఆయన ప్రారంభించారు. జిల్లాలో మహిళలకు ఎక్కువ మొత్తం బ్యాంక్ ఖాతాలు ప్రారంభించి వారు చేసుకున్న పొదుపులను ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో సేవింగ్స్ మరియు టర్మ్ డిపాజిట్లుగా చేయించాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
మరి ఇది జీవన్ జ్యోతి బీమా యోజన, అదేవిధంగా జీవన సురక్ష బీమా యోజనగా దీనికి నామకరణం చేసి ఒక కొత్త పులవాత్మకమైనటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి భారతదేశంలో దాదాపు 140 కోట్ల జనాభా ఉంటే మరి బీమా పరిధిలోకి 30% కూడా రానటువంటి పరిస్థితి. దాదాపు మధ్య తరగతిలో కానీ దిగువ మధ్య తరగతిలో కానీ ఈ బీమా పథకాల మీద కానీ ఇన్సూరెన్స్ల మీద కానీ ఎటువంటి అవగాహన కానీ పోని ఆ పరిధిలో ఉండే ప్రజానీకం కానీ లేదనేది అతిశయోక్తి కాదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మధ్యతరగతికి కానీ సాధారణ మధ్యతరగతికి కానీ అందుబాటులో మరి బీమా పథకాన్ని తీసుకురావడం అనేటువంటిది గొప్ప హర్షించదగినటువంటి పరిణామం. సురక్ష యోజన, జీవన్ జ్యోతి యోజన, ఈ రెండు స్కీమ్స్ కూడా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ గా మరి జాతీయ స్థాయిలో బ్యాంకుల ద్వారా లబ్ధి పొందడానికై ప్రారంభించి ఉన్నారు. మరి దాంట్లో మన బ్యాంక్ తరఫున కూడా మరి ₹2 పెద్ద విషయం కాదు. కాబట్టి వీలున్నంత మటుకు మనం వాళ్ళని ఈ ఫోల్డ్లోకి, ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ లోకి తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కేవలం మరి రాష్ట్రంలో కూడా సహకార వ్యవస్థ మనుగడ గత 100 సంవత్సరాలుగా నిలబడిందంటే కేవలం ఈ కోస్తా జిల్లాలు, కేవలం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి జిల్లా బ్యాంకులు, 5-6 బ్యాంకుల వల్లనే ఈ మనుగడ సాధిస్తుంది. లేకపోతే ఎప్పుడు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది కనుమరుగైపోయేది. మరి మనం ఈ సంవత్సరం కార్మికుల పోరాటాలతో సాధించుకున్న హక్కులను సవరిస్తే చూస్తూ ఊరుకోమని కార్మిక సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎన్నికల హామీలను విస్మరించి కార్మికుల హక్కులు కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్జీఓ హోంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్డి సర్దార్, సిఐటియు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసులు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రామస్వామి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు, పివిఆర్ చౌదరి, చీకటి శ్రీనివాసరావు, వీరాస్వామి, ఆంజనేయులు, టి వీరస్వామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా సేవాదళ అధ్యక్షులు జి ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్ వ్యక్తులకి, బహుళ జాతి కంపెనీల వారికి, విదేశీస్తులకి మొత్తానికి కూడా వారందరికీ కూడా భరోసా ఇచ్చి మేమందరం కూడా మీరందరూ పరిశ్రమలు భారతదేశంలో పెట్టండి. అదేవిధంగా మా దగ్గర చీప్ లేబర్ ఉన్నారు. వారు ఒక ప్రశ్న వేస్తే, ఏమయ్యా మీ దగ్గర ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాలు బలంగా ఉన్నాయి, మేము అక్కడ మా ఉత్పత్తి అమ్ముకునేటటువంటి పరిస్థితి లేదు, లేదా మేము మా మనుగడ కొనసాగే పరిస్థితి లేదని చెప్పి మదర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ ఫర్ పోవర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రాం సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏకేవికే కాలేజీలో 17వ తేదీ ఆదివారం ఉదయం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రాజా దానవర్మ తెలియజేశారు. చందమామ పిల్లల హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధులు శివనారాయణ, మునగపాటి సుబ్బారావు, వెన్నకుట సురేష్ పాల్గొన్నారు. ఈ ఆదివారం 17వ తారీఖు ఏకేవికి ఈ ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ అంటే పరీక్షలు కానీ పిల్లల గురించి పరీక్షలు వాటి గురించి మనకి రోజు అనేది జరుగుతుంది. డయాగ్నోసిస్ మందులు ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఒంగోలులో ఉన్నటువంటి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. ఈ ప్రోగ్రాం పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. చందమామ హాస్పిటల్ నుంచి డాక్టర్లు కానీ మురళీధర్ రెడ్డి గారు వస్తారు. తేదీ 17/5/2015 మదర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరియు సొసైటీ ఫర్ పవర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రాం వారి ఆధ్వర్యంలో ఒంగోలులో ఉచిత మెగా మెడికల్ క్యాంపుని నిర్వహించబోతున్నాము. ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నందు ప్రముఖ వైద్యులు పెద్ద మనసు చేసుకొని ఒంగోలు పట్టణంలోని ప్రజలకు వారికి మంచి ఆరోగ్యాన్ని కలగాలని, ఆరోగ్యపరంగా వారు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఎవరైతే ఈ మెడికల్ క్యాంపుకు హాజరవుతారో వారికి సంబంధించి డాక్టర్లు కూడా చాపల వంశీకృష్ణ, ఎముకలు కీళ్లు వైద్య నిపుణులు మరియు చాపల శాంత. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫిబ్రవరిలో నిర్వహించిన టైప్ రైటింగ్ పరీక్ష ఫలితాల్లో శ్రీరామ్ టైప్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి ఎం ప్రసాద్ స్టేట్ 2nd ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా ప్రసాద్ ను ప్రిన్సిపల్ రావులపల్లి సత్యనారాయణతో పాటు పలువురు అభినందించారు. నాగులపురపాడు మండలంలోని మద్రాలపాడలో గుమ్మడి సాయిబాబా నేతృత్వంలో అఖిల భారత స్థాయి
ఎడ్ల బల ప్రదర్శనలు హోరాహోరీగా జరుగుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఈ ప్రదర్శనలు తిలకిస్తున్నారు. చూడండి అదే చూడండి ప్రకృతిలో లాగుతున్నటువంటి ఈ యొక్క ఆరోపణల విభాగంలో 6వ జత అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రైతులకు పనులంకిత మాతో ఈ యొక్క ఒంగోలు జాతి మీ యొక్క ప్రకాశం జిల్లాలో ఇటువంటి రైతు సంబరాలు ఎక్కడ కూడా నిర్వహించలేదు. మొట్టమొదటిసారిగా చేతుల మీదుగా ఈ యొక్క రైతు సంబరాలు మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 305 రన్ని రైతు సోదరులారా 9 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏడాది పాలనలో 200 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేశా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి గిత్తలను పరిరక్షించుకోవాలి మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి సూచన. మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర్ మోహన్ వెల్లడి.
సత్య న్యూస్ లో నేటి మాట. సంపద కోసం సుగుణాన్ని, అధికారం కోసం స్వేచ్ఛను అమ్ముకోకు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.